నేనైతే మా పెద్దమ్మ వాళ్ళ చర్చ్ ఓపెనింగ్ వచ్చేసాను. మా అక్క మ్యారేజ్ అప్పుడు చెప్పాను కదా, ఇంకో ఫంక్షన్ నుండి వెళ్ళిపోయాను, మ్యారేజ్ అటెండ్ అవ్వలేకపోయానని. ఆ ఫంక్షనే చర్చ్ ఓపెనింగ్. చర్చ్ ఓపెనింగ్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. కానీ మేమైతే ఎక్కువ వీడియోస్ క్యాప్చర్ చేసుకోలేదు, కొంచెం హడావుడిగా అలా జరిగింది. అండ్ చర్చ్ ఓపెనింగ్ కన్నా ముందు ప్రేయర్ కూడా జరిగింది అనమాట. 3 పూటలో ప్రేయర్ పెట్టి చర్చ్ ఓపెనింగ్ అయితే మిడిల్ లో చేశారు. అంటే ఈ రోజు నైట్ ప్రేయర్ స్టార్ట్ అయ్యి రేపు మార్నింగ్ చర్చ్ ఓపెనింగ్ జరిగి ఇంకా నైట్ కూడా ప్రేయర్ జరిగింది. అలా చాలా అంటే చాలా బాగా జరిగింది. చర్చ్ ఓపెనింగ్ అయితే జనం చాలా ఎక్కువ వచ్చేసారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఇంకా విలేజ్ లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ రిలేటివ్స్ అలా రావడం చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇంకా నేనైతే ఫస్ట్ డే నైట్ సాంగ్ కూడా పాడాను. అసలు ఏమైందంటే లైవ్ లో మంచిగా వీడియోస్ వస్తాయని చెప్పి మేము ఎక్కువగా క్యాప్చర్ చేసుకోలేదు. లైవ్ కి ఏంటంటే 2 కెమెరాస్ చేంజ్ చేశారు. ఫస్ట్ డే నైట్ కెమెరా అసలు క్వాలిటీ మంచిగా లేదు, నీట్ గా రాలేదు. ఇంకా సెకండ్ డే మార్నింగ్ అండ్ నైట్ బాగా వచ్చింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ కెమెరా అసలు క్వాలిటీ రాలేదు. నేను ఇంకా ఫస్ట్ పెట్టిన వీడియో మొబైల్ లో క్యాప్చర్ చేసింది. ఇంకా సెకండ్ డే మార్నింగ్ చర్చ్ ఓపెనింగ్ కి కొంచెం హడావుడి అయిపోయింది. మొత్తం చర్చ్ అంతా ఓపెనింగ్ అయిపోయిన తర్వాత ప్రేయర్ అయిన తర్వాత అయితే మేము పిక్చర్స్ క్యాప్చర్ చేసుకున్నాము. మా పెద్దమ్మ వాళ్ళ విలేజ్ లోనే శ్రావణి వాళ్ళు కూడా ఉంటారు. ఇంకా చర్చ్ ఓపెనింగ్ అప్పుడు అయితే మాకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నారు. రిలేటివ్స్, ఫ్రెండ్స్ వాళ్ళందరూ వస్తే మాట్లాడుతూ ఉన్నాము. మా తమ్ముడు జోసెఫ్ ని కూడా ఇన్వైట్ చేస్తే తను కూడా వచ్చారు. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది, అందరితో పిక్చర్స్, వీడియోస్ ఉన్నాయి కానీ మెయిన్ గా మా పెద్దమ్మ, పెద్దనాన్న, ఇంకా అన్నయ్య వాళ్ళతో అయితే పిక్చర్స్ లేవు. అందరూ వస్తూ ఉంటారు కదా, అన్ని చూసుకొని మెయింటైన్ చేయడంలో పెద్దమ్మ వాళ్ళు, అన్నయ్య వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇంకా అందుకే కుదరలేదు. అలా చర్చ్ ఓపెనింగ్ హ్యాపీగా జరిగింది.